హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెలాసిటీ లెర్నర్స్. మనం ఈ వీడియోలో డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ మెథడాలజీకి సంబంధించి మూల్యాంకనం అనే టాపిక్కి సంబంధించి అకాడమీ బుక్లో ఇచ్చిన బిట్స్ అనేవి ఈ వీడియోలో చూద్దాం. సో వీడియోలోకి అయితే వెళ్దాం. ఈరోజు సెషన్లో మన ఫస్ట్ బిట్, అభ్యాసన క్రమంలో అభ్యాసకుని ప్రగతిని నిరంతరం అంచనా వేయుటకు ఉపాధ్యాయునికి ఉపయోగపడు మూల్యాంకనము. సో అభ్యాసన క్రమంలో అభ్యాసకుని యొక్క ప్రగతిని నిరంతరం అంచనా వేయుటకు ఉపాధ్యాయుడికి ఉపయోగపడు మూల్యాంకనము రూపణ మూల్యాంకనము. ఓకేనా? సో దీన్నే ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ అంటారు. ఓకే, నెక్స్ట్ బిట్, ఉపాధ్యాయుడు స్వయంగా తయారు చేసిన పరీక్షలు నికషలు ఎక్కువగా ఉపయోగించు అవకాశం గల మూల్యాంకనము. ఉపాధ్యాయుడు స్వయంగా తయారు చేసినటువంటి పరీక్షలు నికషలు ఎక్కువగా ఉపయోగించడానికి అవకాశం ఉన్న మూల్యాంకనము రూపణ మూల్యాంకనము. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్, ఒక ఉపాధ్యాయుడు తరగతి గది బోధనలో మధ్యలో బోధనా వ్యూహాన్ని మార్చుకొనిన అందుకు ఉపయోగపడిన మూల్యాంకనము. ఒక ఉపాధ్యాయుడు తరగతిలో బోధన మధ్యలో బోధనా వ్యూహాన్ని మార్చుకొనిన అందుకు ఉపయోగపడిన మూల్యాంకనము రూపణ మూల్యాంకనము. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్, పాఠ్యాంశ బోధన జరుగుతున్నప్పుడు చేయు మూల్యాంకనము. ఓకేనా? సో పాఠ్యాంశ బోధన జరుగుతున్నప్పుడు చేయు మూల్యాంకనము ఓకేనా నిర్మాణాత్మక మూల్యాంకనము. దీన్ని రూపణ మూల్యాంకనము అంటే ఫార్మేటివ్ ఇవాల్యుయేషన్ అంటాము. సో ఫార్మేటివ్ ఇవాల్యుయేషన్లో ఫార్మేటివ్ అంటే అర్థం ఏంటంటే ఆన్ గోయింగ్, అంటే జరుగుతున్నప్పుడు బోధన జరుగుతున్నప్పుడు జరిగే మూల్యాంకనం కాబట్టి నిర్మాణాత్మక మూల్యాంకనం ఫార్మేటివ్ ఇవాల్యుయేషన్ అంటాము. ఓకే, నెక్స్ట్ బిట్, నిర్దిష్ట బోధన అభ్యాసన ప్రక్రియ ముగిసిన తర్వాత చేయబడే మూల్యాంకనము. ఓకేనా? సో నిర్దిష్ట బోధనా ప్రక్రియ ముగిసిన తర్వాత చేయు మూల్యాంకనము సంకలన మూల్యాంకనము. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? అభ్యాసకుడు బోధనా లక్ష్యాల సాధనలో సాధించిన ప్రగతిని నిర్ణీత బోధనా కాలం చివర అంచనా వేయటం అనేది సంకలన మూల్యాంకనంలో భాగంగా జరుగుతుంది. ఓకే, బాహ్య పరీక్షలు ఉపాధ్యాయ నిర్మిత పరీక్షలను వినియోగించి విద్యార్థుల విద్యాత్మక స్థాయిని నిర్ణయించు మూల్యాంకనము. సో బాహ్య పరీక్షలు ఉపాధ్యాయ నిర్మిత పరీక్షలను ఉపయోగించి విద్యార్థుల విద్యాత్మక స్థాయిని నిర్ణయించు మూల్యాంకనము సంకలన మూల్యాంకనము. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ బిట్, క్రింది వాణిలో సంకలన మూల్యాంకనం లక్షణం కానిది అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఫస్ట్ వన్, తరగతిలో విద్యార్థి స్థానాన్ని నిర్ణయిస్తుంది. ఎస్, సంకలన మూల్యాంకనం అనేది తరగతిలో విద్యార్థి స్థానాన్ని నిర్ణయిస్తుంది. రూపకల్పనలో ప్రమాణాలను పాటిస్తుంది. సంకలన మూల్యాంకనం రూపకల్పనలో ప్రమాణాలను పాటిస్తుంది. ఎస్, ఇది కూడా సంకలన మూల్యాంకనం యొక్క లక్షణమే. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్, పేపర్ పెన్సిల్ పరీక్షల రూపంలో ఉంటుంది. సంకలన మూల్యాంకనం అనేది పేపర్ పెన్సిల్ పరీక్షల రూపంలో ఉంటుంది. ఇది కూడా సంకలన మూల్యాంకనం యొక్క లక్షణమే. విద్యార్థికి పరిపుష్టినిస్తుంది. సో ఇది సంకలన మూల్యాంకనం యొక్క లక్షణం కాదు. విద్యార్థికి పరిపుష్టినిచ్చే మూల్యాంకనము నిర్మాణాత్మక మూల్యాంకనము లేదా రూపక మూల్యాంకనము. ఓకే, ఈ బిట్టికి సరైన సమాధానం ఆప్షన్ 3. విద్యార్థికి పరిపుష్టినిస్తుంది అనేది సంకలన మూల్యాంకనం యొక్క లక్షణం కాదు. ఓకే, నెక్స్ట్ బిట్, సంవత్సరాంత పరీక్షలలో గణిత నిష్పాదన ఆధారంగా విద్యార్థులను వర్గీకరించు మూల్యాంకన రకము. ఓకేనా? సంవత్సరాంత పరీక్షల్లో గణిత నిష్పాదన ఆధారంగా విద్యార్థులను వర్గీకరించు మూల్యాంకన రకము సంకలన మూల్యాంకనము. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్, రోజువారీ బోధనా చర్యలను పరీక్షించి మార్పులు చేర్పులు చేయుటకు వినియోగించే మూల్యాంకనము. ఓకేనా? రోజువారీ బోధనా చర్యలను పరీక్షించి మార్పులు చేర్పులు చేయుటకు వినియోగించే మూల్యాంకనము నిర్మాణాత్మక మూల్యాంకనము లేదా రూపణ మూల్యాంకనము అంటాం అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి ఈ రూపణ మూల్యాంకనంలో అభ్యాసన ప్రక్రియలో అభ్యాసకుడి యొక్క సాధించిన ప్రగతిని గుర్తించవచ్చు, అదేవిధంగా వైఫల్యాలను కూడా గుర్తించవచ్చు. ఒక ముఖ్యంగా అభ్యాసకుడికి
కూడా అందజేసి ఈ మూల్యాంకన ఫలితం అనేది అతన్ని ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దీని ఆధారంగా టీచర్ తన బోధనా పద్ధతిని, బోధనా కార్యక్రమాలను మెరుగుపరుచుకోవచ్చు. ఓకేనా, అవసరమైన చోట లోప నివారణ కార్యక్రమాలను కూడా అమలుపరచవచ్చు. కాబట్టి రోజువారీ బోధన చర్యలను పరీక్షించి మార్పులు చేర్పులు చేయుటకు వినియోగించు మూల్యాంకనము నిర్మాణాత్మక మూల్యాంకనము. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్. ఒక విద్యార్థి లేదా తరగతి మొత్తం యొక్క నిర్దిష్టమైన బల దుర్బలాంశాలను కనుగొనుటకు వీలు కల్పించు మూల్యాంకనము లోప నిదాన మూల్యాంకనము. ఓకేనా, సో ఒక విద్యార్థి లేకపోతే ఒక తరగతి మొత్తం యొక్క నిర్దిష్టమైన బల దుర్బలాంశాలు అంటే స్ట్రెంగ్త్స్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి అని కనుగొనుటకు ఉపయోగించే మూల్యాంకనము లోప నిదాన మూల్యాంకనము. ఈ రకం యొక్క మూల్యాంకనాన్ని మనం ఏంటంటే ఒక పాఠం లేకపోతే ఒక తరగతి యొక్క బోధన అభ్యాసన ప్రక్రియ ప్రారంభించే ముందు ఈ లోప నిదాన మూల్యాంకనాన్ని చేయడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ బిట్. విద్యార్థులలో అభ్యాసన ప్రతిబంధకాలకు కారణాలు కనుగొనుటకు తగిన మూల్యాంకనము. విద్యార్థి అభ్యాసనలో ప్రతిబంధకాలు అంటే ఏవైతే అడ్డంకులు ఉంటాయో వాటికి కారణాలు కనుగొనుటకు తగిన మూల్యాంకనం ఏమిటి అని చెప్పేసి అడుగుతున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి లోప నిర్ధారణ మూల్యాంకనము. విద్యార్థులలో అభ్యాసన ప్రతిబంధకాలకు కారణాలు కనుగొనుటకు తగిన మూల్యాంకనము లోప నిర్ధారణ మూల్యాంకనము. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్. ఒక విద్యార్థి తరచుగా సమస్యల సాధన ప్రక్రియలో ఫలితం తప్పుగా చేయుచున్నప్పుడు ఉపయోగించవలసిన మూల్యాంకన రకము. ఒక విద్యార్థి ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ప్రాసెస్లో ఫలితాన్ని తప్పుగా చేస్తున్నాడంట. సో అలాంటప్పుడు ఉపయోగించవలసిన మూల్యాంకనం ఏమిటి అంటే లోప నిదాన మూల్యాంకనము. ఓకేనా, దీనివల్ల ఏంటంటే ఆ స్టూడెంట్కి సంబంధించి సో స్ట్రెంగ్త్స్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి, ఎందుకు తప్పుగా చేస్తున్నాడు, అతను లోపం ఏంటి, సో ఇటువంటివన్నీ తెలుసుకుంటాం. కాబట్టి ఇక్కడ చేసే మూల్యాంకనము లోప నిదాన మూల్యాంకనము. ఓకే, నెక్స్ట్ బిట్. విద్యార్థుల వర్గీకరణకు పై తరగతులకు పంపుటకు నిర్దేశించబడిన ప్రక్రియ. సో విద్యార్థుల వర్గీకరణకు అదేవిధంగా వాళ్ళని పై తరగతులకు పంపుటకు సో నిర్దేశించబడిన ప్రక్రియ సంకలన మూల్యాంకనము. ఓకేనా, సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. నిరంతర సమగ్ర మూల్యాంకనానికి అనుకూలంగా ఉండు ప్రక్రియ. నిరంతర సమగ్ర మూల్యాంకనానికి అనుకూలంగా ఉండు ప్రక్రియ మదింపు. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్. నిర్ధారిత మాపనల ద్వారా మాత్రమే విద్యార్థుల ప్రగతిని కొలిచే ప్రక్రియ. ఓకేనా, నిర్ధారిత మాపనల ద్వారా మాత్రమే విద్యార్థుల ప్రగతిని కొలిచే ప్రక్రియ మూల్యాంకనము. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఒకసారి చూడండి. అయితే మదింపులో చూసుకున్నట్టయితే మనకి అవసరానికి అనుకూలమైన మాపనుల పద్ధతులు మార్చుకోవడానికి వీలు ఉంటుంది. ఓకేనా, అవసరానికి అనుకూలమైన మాపన పద్ధతులు అనేవి మార్చుకోవడానికి అవకాశం ఉండేదండి మదింపు. నిర్ధారిత మాపనుల ద్వారా మాత్రమే విద్యార్థుల ప్రగతిని కొలిచే ప్రక్రియ మూల్యాంకనము. గుర్తుపెట్టుకోండి. సో 2 చెప్తున్నాను మీకు ఇక్కడ. నెక్స్ట్ బిట్. విద్యార్థి భవిష్యత్తులో ఏ సబ్జెక్టులను విజయవంతంగా అధ్యయనం చేయగలడో తెలుపు మూల్యాంకనము. విద్యార్థి భవిష్యత్తులో అంటే ఫ్యూచర్లో ఏ సబ్జెక్టులో విజయవంతంగా అధ్యయనం చేయగలడో తెలుపు మూల్యాంకనం. అంటే ఇక్కడ మనము ప్రిడిక్ట్ చేస్తున్నాము, ప్రాక్తీకరిస్తున్నాం. కాబట్టి ఇక్కడ చేసే మూల్యాంకనము ప్రాగుక్తిక మూల్యాంకనము. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్. క్రింది వాణిలో బోధన అభ్యాసన కార్యక్రమంలో సమైక్యంగా నిర్వహించబడే మూల్యాంకనము. సో సంగ్రహణాత్మక మూల్యాంకనము. సంగ్రహణాత్మక మూల్యాంకనం అనేది బోధన అభ్యాసన కార్యక్రమంలో సమైక్యంగా నిర్వహింపబడే మూల్యాంకనము. ఓకే, నెక్స్ట్ బిట్. విద్యార్థిలో సహజంగా ఉన్న నిగూఢంగా ఉన్న ప్రతిభను అంచనా వేసి అతనికి సరైన మార్గదర్శకత్వం చేయుటకు వినియోగింపబడు మూల్యాంకనము. సో విద్యార్థిలో సహజంగా ఉన్న నిగూఢంగా ఉన్న ప్రతిభను అంచనా వేసి అతనిని సరైన మార్గంలో సరైన మార్గంలో వెళ్ళేలాగా మార్గదర్శకత్వం చేయుటకు వినియోగింపబడు మూల్యాంకనము ప్రాగుక్తిక మూల్యాంకనము. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్. విద్యార్థి యొక్క సహజ సామర్థ్యాల
పరిశీలనకు ఉపయోగపడే మూల్యాంకనము. విద్యార్థి యొక్క సహజ సామర్థ్యాల పరిశీలనకు ఉపయోగపడు మూల్యాంకనము ప్రాగుక్తిక మూల్యాంకనము. ఓకేనా. సో ఈ విధంగా సహజ సామర్థ్యాల పరిశీలన చేస్తాం కాబట్టి సో విద్యార్థులు సహజంగా నిగూఢంగా ఉన్న ప్రతిభను అంచనా వేసి అతడు సరైన మార్గంలో వెళ్ళేలాగా గైడ్ చేస్తాం కాబట్టి సో సహజ సామర్థ్యాల పరిశీలన అనేది మనకి ఏ మూల్యాంకనంలో ఉంటుంది అంటే ప్రాగుక్తిక మూల్యాంకనము. దీన్ని ఇంగ్లీష్లో ప్రోగ్నోస్టిక్ ఇవాల్యుయేషన్ అని అంటారు. ఓకే, నెక్స్ట్ బిట్. రూపణ మూల్యాంకనమునకు ఎక్కువగా ఉపయోగపడు మూల్యాంకన సాధనము. రూపణ మూల్యాంకనంకు ఎక్కువగా ఉపయోగపడు మూల్యాంకన సాధనం ఏంటంటే మౌఖిక పరీక్షలు. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎక్కువగా ఉపయోగపడు మూల్యాంకన సాధనం అన్నాడు కాబట్టి మౌఖిక పరీక్షలు. అలా కాకుండా రూపక మూల్యాంకనంకు ఓకేనా, రూపక మూల్యాంకనంలో సాధనాలు ఏమిటి అని చెప్పేసి మనల్ని అడిగినట్లయితే సో మనం పరీక్షలని కానీ నికషాలు లేకపోతే తరగతులు నిర్వహించే కార్యక్రమాలు ఇంటి పని ఇటువంటి విభాగాల్లో ఉపయోగించే ప్రశ్నలు అన్నీ చెప్పొచ్చు. కానీ ఎక్కువగా ఉపయోగించేదంటే మౌఖిక పరీక్షలు చెప్పాలి. ఓకేనా, ఇదండి ఈరోజు ప్రాక్టీస్ సెషన్. నెక్స్ట్ ప్రాక్టీస్ సెషన్లో మరికొన్ని బిట్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ వెలాసిటీ లెర్నర్స్.